ఆపీ అదాలత్లో మ్యూజిక్ డైరెక్టర్ ఇంకా సింగర్ అయిన హిమేష్ రేషమ్య గారి మీదున్న ఆరోపణ. ఈయన చాలా అహంకారంతో నడుచుకుంటున్నారు. హిమేష్, ఇది నిజమా? మీరు విజయం మెట్లు ఎక్కే కొద్దీ, మీరు సక్సెస్ఫుల్ అయ్యే కొద్దీ, మీ పాటలు హిట్ అయ్యే కొద్దీ మీలో అహంకారం పెరుగుతూ వచ్చిందా? ఏదో ఒక ఇన్సిడెంట్లో నా దగ్గర యారగన్స్ ఉన్నట్టుగా చూసుండొచ్చు. ఆ విధంగా ఏమైనా జరుగుంటే నేను క్షమాపణ అడుగుతున్నాను. నాకు తెలిసి 99% నా సంకుచిత స్వభావాన్ని నా యారగన్స్గా తప్పుగా తీసుకున్నారు. నేను ఎప్పుడూ ఎవరి గురించి ఈ విధంగా కమెంట్ చేసిందే లేదు, ఒక ఆర్డి బర్మన్ గారి విషయంలో తప్ప. అండ్ అదర్వైజ్ ఎందుకు ఇలా అనుకున్నారో నాకు అస్సలు. నేను మిగతా వాళ్ళ కమెంట్స్ గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. సోను నిగమ్ ప్రముఖ సింగర్, ఆయన అందరికీ తెలుసు, మీకు కూడా తెలుసు. ఆయన ఏమన్నారంటే, దేవుడు హిమేష్ మానసిక స్థితిని సరిగ్గా ఉంచాలి, మీకోసం వేడుకుంటానని చెప్పారు. సోను నిగమ్జీ నా కొలిగ్గా ఉన్నారు. ఎన్నో పాటలు పాడారు. నా కంపోజిషన్లో కూడా ఆయన ఎన్నో పాటలు పాడారు. మా ఇద్దరికీ ఎంతో మంచి వర్కింగ్ ర్యాపో ఉంది. ఆయన ఇండియా బెస్ట్ సింగర్ అని నేను చెప్తాను. ఆయన గురించి అందరికీ బాగా తెలుసు. అండ్ నాకు తెలిసి పర్సనలీ మేము మీట్ అయినప్పుడు కూడా ఏ విధంగా జరగనే లేదనే చెప్పాలి. బట్ ఏదో విధంగా మీడియాలో ఈ విధంగా కమెంట్ వచ్చినట్టుగా ఆయన చెప్పారని విన్నాను. ఆ తర్వాత నేను చెప్పలేదన్న విషయం కూడా అందులోనే వచ్చింది. నేను కూడా ఆయన గురించి కమెంట్ చేయలేదన్న విషయం కూడా అందులో వచ్చింది. అదే జరిగింది. నిజానికి ఆయనకి 1% ఆ విధంగా అనిపించి ఉంటే, ఒకవేళ మనకి తెలియకుండా మిగిలిన వారికి అనిపించి ఉండొచ్చు. సో ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, ఇంతమంది జనం ఉన్నారు, న్యాయస్థానం ఉంది. ఒకవేళ 1% తప్పు జరిగి ఉంటే, ఇంటెన్షనలీ నేను యారగెంట్గా నడుచుకోలేదు. ఒకవేళ అలా నడుచుకుని ఉంటే క్షమాపణ అడుగుతున్నాను. హిమేష్, నేను ప్రొడ్యూసర్స్ గురించి మాట్లాడుతున్నాను. ఒకనొక కాలంలో మీరు ప్రొడ్యూసర్స్ వెనకాల తిరిగేవారు, పాటల కోసం, అలాగే సినిమాలో మ్యూజిక్ చేయడానికి. కానీ ఇప్పుడు కాలం మారింది, ప్రొడ్యూసర్స్ మీ వెనక తిరుగుతున్నారు. ప్రొడ్యూసర్స్ నా వెనకాల రావడం లేదు. అంటే అది నేను ఎంతోమంది కొత్త ప్రొడ్యూసర్స్తో కొత్త సినిమాలు చేశాను. బికాస్ నా మీద అందరూ ఈ నిందే మోపుతూ వచ్చారు. అంటే నువ్వు ఎక్కువగా ఎక్స్పోజ్ అవుతున్నావు, ఎక్కువ సినిమాలు చేస్తున్నావు, 30-35 సినిమాలు వస్తున్నాయి. లాస్ట్లో నేను చేసిన సినిమాలు, అందులో వచ్చిన పాటలనేవి, అంటే చివరి 4 నెలల వరకు, ఒక ఘట్టంలో 1 నెలలో నావి 4 సినిమాలొచ్చాయి. అండ్ ఆల్రెడీ ఆ టైంలో నేను చేసిన అన్ని సాంగ్స్ హిట్ అయ్యాయి. అవి సక్సెస్ఫుల్గా రన్ అవుతూ ఉన్నాయి. సో నాకు తెలిసి ఈ 4 సినిమాల వల్ల ఆ బిజినెస్ ఎఫెక్ట్ అయి ఉండొచ్చు. నేను ఎప్పుడు కంపోజ్ చేసినా, ఎప్పుడు పాట పాడినా, అందువల్ల మిగిలిన వాళ్ళు బెనిఫిట్ పొందాలనే కోరుకుంటాను. అది మ్యూజిక్ కంపెనీ కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, యాక్టర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఆ కమ్యూనిటీతోనే నాకు సైన్ చేశారు. ఈ విషయంలో నావి 4 సినిమాలు 1 నెలలో రావడం వల్ల ఎక్స్పోజర్ ఎక్కువైపోయినందువల్ల అవి ఆడలేదు. సో ఫార్ ఇండస్ట్రియల్ బెనిఫిట్ వల్ల, ప్రొడ్యూసర్ వల్ల నాకే నష్టం వచ్చింది. అయినా కూడా హిమేష్ రేష్మియా అనే బ్రాండ్ ఏమి నిర్ణయించుకుందంటే, 1 సంవత్సరంలో 3-4 సినిమాలు చేస్తే చాలు, అప్పుడే ఆ పాటలకి ఒక గ్యాప్ వస్తుంది, స్పేస్ అవుట్ రిలీజెస్ ఉంటాయి, అందరికీ ఉపయోగంగా ఉంటుందని. కానీ హిమేష్, ఇది అరగన్స్ కాదా? కొంతమంది డైరెక్టర్స్ ముందు మీకు అవకాశం ఇచ్చారు. సతీష్ కౌశిక్ మీకు తేరే నామ్లో అవకాశం ఇచ్చారు. ఆనంద్ మహాదేవన్ అని ఒక పెద్ద హిట్ అందించారు. ఇప్పుడు వాళ్ళ సినిమాలకి వేరే మ్యూజిక్ డైరెక్టర్స్ ని వెతుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే మీరు వాళ్ళ సైనింగ్ అమౌంట్ ని తిరిగిచ్చేశారు. ఎందుకని నేను ఆ సైనింగ్ అమౌంట్ ని రిటర్న్ చేశానంటే, ఇప్పుడు నేను నా సొంత సినిమాలో యాక్ట్ చేస్తూ ఉన్నాను. అదర్వైజ్ సతీష్ జీ కానివ్వండి, ఆనంద్ జీ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, అబ్బాస్ మస్తాన్జీ కానివ్వండి, వీళ్ళందరూ నన్ను పెద్ద స్థాయిలో నా కెరియర్కి సహాయపడ్డారు. ఖచ్చితంగా నేను వారి కోసం పనిచేస్తాను. కానీ ఇప్పుడేమిటంటే, నేను ఐఎమ్ గోయింగ్ విత్ హెడ్ మై ఓన్ ఫిల్మ్ ప్రొడ్యూస్డ్ బై విజయ్ తనుజా. డైరెక్టర్ గారేమో ప్రశాంత్. ఇది వేరే ప్రొడ్యూసర్ సినిమా. డైరెక్టర్ ఏమో బయట మనిషి. నేనొక కమోడిటీ ఆల్రెడీ అక్కడ సైన్ చేశాను. అందులోనే నేను కంపోజ్ చేయాలి, యాక్ట్ చేయాలి. అదొక పెద్ద స్కేల్ సినిమా. అబ్రాడ్లోనే షూటింగ్. నేనేమో ఇక్కడ లేను. వాళ్ల పని నా వల్ల చెడిపోయిందంటే, ఆ తర్వాత వాళ్ళేమంటారు, మీరు మాకు టైం ఇవ్వనే లేదు, ఇంతకుముందు సిట్టింగ్లో ఫోన్ చేయగానే వచ్చేవారు, ఈ మధ్య రావడం లేదు అని చెప్తారు. అటువంటి పొజిషన్ రాకూడదనే నేను నా డేట్ పొజిషన్స్ని క్లియర్ చేసుకున్నాను, అంతే. డెఫినెట్గా యారగన్స్తో నేను వాళ్ళని రిజెక్ట్ చేయలేదు. మీ యారగన్స్ గురించి చెప్పాలంటే, మీరు అన్నారు, నేను ఒకే సంవత్సరంలో 36 హిట్ సినిమాలు అందించాను, ఇప్పటి వరకు అలా ఎవరూ చేయలేదు, ఇన్ని హిట్ పాటలు ముఖేష్ గారు కూడా అందించలేదు, ఇన్ని పాటలు కేఎల్ సైగల్ కూడా అందించలేదు. ఇది నిజమే. అంటే ముఖేష్ జీ, ఆర్డి బర్మన్ జీ,
కావాలని నేను వాళ్ళ గురించి చెప్పలేదు. కానీ నేను ఆ విధంగా ఎందుకు అలా చెప్పానో నాకే 36 హిట్స్ హిమేష్ రేష్మియా 36 హిట్స్ నేనిచ్చాను. అది రికార్డ్ బుక్‌లో వచ్చింది. నేను నా నోటితో చెప్పేశాను. ఆ విధంగా చెప్పి నేను చాలా పెద్ద తప్పు చేశాను. అది నా నోటితో చెప్పాను. నేను తెలియకుండా చెప్పేశాను. దయచేసి నన్ను క్షమించండి ప్రజలు. సరే, ఈ ఆరోపణలో మిమ్మల్ని క్షమిస్తాను. నేను మిమ్మల్ని ఏమీ అడగను. థ్యాంక్ యూ. కానీ మీకేదైనా ఒక అవార్డు వస్తే మీరు స్టేజ్ మీదకి వెళ్ళేటప్పుడు మీరు చాలా అరగెన్స్‌తో అవార్డు తీసుకుంటారట. అది నిజమా? ఎంటీవీ అవార్డు వచ్చినప్పుడు మీరు 2 అవార్డ్స్ చేతిలో పెట్టుకుని ఏమన్నారంటే, వీటిని నేను డబ్బులిచ్చి కొన్నాను అన్నారు. లేదు. అలాంటిదేం జరగలేదు. యాక్చువల్‌గా అక్కడ ఏం జరిగిందంటే, అక్కడ షో జరుగుతూ ఉంది. ఆడియన్స్ రియాక్షన్ చూపించలేదు. ఆడియన్స్ నన్ను అడిగారు. వాళ్ళు నిజంగానే ఈ అవార్డు మీకే వచ్చిందా? లేక మీరు డబ్బు పెట్టి కొనుక్కున్నారా అని వాళ్ళు నన్ను అడిగారు. ఆడియన్స్ కామెడీ చేస్తూ ఉన్నారు. అది వాళ్ళు మంచి పాజిటివ్ మూడ్‌లోనే అడుగుతూ ఉన్నారు. అవును, అందుకు నేను అవును అని చెప్పాను. ఆ పాయింట్‌ని హైలైట్ చేశారు. ఈ విధంగానే అన్నీ నా విషయంలో జరుగుతూ ఉన్నాయి. నన్ను ఇరికిస్తున్నారు. ఈ మధ్య నేను కూడా పైకి ఎదుగుతూ ఉన్నాను. ఎన్నో విషయాలు నేర్చుకుంటూ ఉన్నాను. సో ఇవాళ దానికి అవకాశం ఉంది. మీరు అన్ని ఆరోపణలకి సమాధానం లేదు, చెప్పొచ్చు. నేను ఎంతో డిప్లొమాటిక్ గానే ఉన్నాను ఈరోజు. లేదంటే నా తాట తీస్తారు వీళ్ళు. నేను మీకు ఐఫా అవార్డు గురించి గుర్తు చేస్తాను. చెప్పండి. మీకు ఐఫా అవార్డు వచ్చినప్పుడు మీరు స్టేజ్లో ఏమన్నారంటే, నేను ప్లేబ్యాక్ సింగింగ్లో అమితాబ్ బచ్చన్ గారిలా ఉండాలని అన్నారు. అలా అవ్వాలని నేను చెప్పాను. ఎవరైనా ఆ విధంగా అవ్వాలని కోరుకోవచ్చుగా. అమితాబ్ గారు ఐడియల్ ఆఫ్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ. ఆయనున్న లెవలే వేరు. ఈ విషయంలో ఆయనలా అవ్వాలని ఎవరైనా కోరుకుంటారు కదా. ఎవరైనా సరే వాళ్ళ ఫీల్డ్లో అమితాబ్ బచ్చన్ స్థాయికి ఎదగాలని అనుకుంటారు. నేను నా ఫీల్డ్లో అమితాబ్ బచ్చన్ గారిలా ఉండాలని కోరుకున్నాను. డెఫినెట్గా నేను ఆయన అవార్డుని అమితాబ్ బచ్చన్ గారి చేతుల మీదుగానే తీసుకుంటాను, వేరే ఎవరు ఇస్తే తీసుకోనని చెప్పారట. కాదు, యాక్చువల్గా నేనలా చెప్పలేదే. నేను ఊరికే మిమ్మల్ని టెస్ట్ చేసి చూశాను. మీరు చెప్పిన విషయం కూడా మీరు ఒప్పుకుంటారో లేదని చూశాను. కానీ ఒక విషయం నిజమే, మీకు చిన్నప్పుడే ఎన్నో విజయాలు వచ్చాయి. మీ పాటలు చాలా హిట్ అయ్యాయి. మ్యూజిక్ డైరెక్షన్లో అలాగే పాట పాడడంలో మిమ్మల్ని ఉస్తాదులా మీరు ఫీల్ అయ్యేవారు. లేదు సార్, నేనెప్పుడూ ఆ విధంగా అనుకోలేదు. అలా అనుకోలేదా? మీరలా అనుకోకపోతే ఎందుకిలా అంటున్నారు? నేను హిమేష్ రేష్మయ్య అనే పేరులో మ్యూజిక్ నేర్పించే స్కూల్ తెరుస్తానన్నారు. సార్, ఇప్పుడు అది- మీరే నేర్చుకుంటున్నారు. అవును, నేను 100% ఇప్పటికీ నేర్చుకుంటున్నాను, నేర్చుకోవాలనుకుంటున్నాను. మా నాన్నగారు ఇప్పటికీ నాకు నేర్పిస్తున్నారు. నేను అందరి దగ్గర నేర్చుకుంటున్నాను. నాకంటే పెద్దవారు, నా గురూజీ ఉన్నారు. ఈ మ్యూజిక్ నేర్చుకోవడం అనేది ఎన్నటికీ మనం ఆపలేం. కానీ ఈ స్కూల్ ఆఫ్ మ్యూజిక్ అనే కాన్సెప్ట్ అంటే నేనేమనుకుంటున్నానంటే, ఇంత గొప్ప ప్రోగ్రెసివ్ అయిన విషయానికి మ్యూజిక్ ఇన్స్టిట్యూట్ అనేది ఎందుకు లేకుండా పోయింది? ఇప్పుడు మనం మంచి సినిమా చూడాలనుకుంటే మల్టీప్లెక్స్లున్నాయి. షాపింగ్ చేయాలనుకుంటే షాపింగ్ మాల్స్ ఉన్నాయి. ఇండియా ఈ స్థాయిలో ప్రోగ్రెస్ అయ్యింది. మ్యూజిక్ ఇన్స్టిట్యూట్ అనేది ఒక మంచి అట్మాస్ఫియర్లో, గొప్ప హైటెక్గా, స్కూల్ ఆఫ్ మ్యూజిక్ అండ్ క్లాసిఫైడ్ డివిజన్లో అన్ని రకాల మ్యూజిక్ నేర్పించే విధంగా అండర్ వన్ రూఫ్. బికాస్ అందరి ఇళ్లలోనూ అది గాడ్ గిఫ్టెడ్ టాలెంట్స్ ఉన్నారు, అందరిళ్లలో ఉన్నారు. కానీ ఆ టాలెంట్ ఒక హాబీగానే ఉండిపోతోంది. ప్రొఫెషనల్ బ్రిడ్జ్ బిట్వీన్ టాలెంటెడ్ అండ్ ద ఇండస్ట్రీ అది జరగాలి, కానీ జరగడం లేదు. మీకు క్లాసికల్ మ్యూజిక్ రాదు. ఇప్పుడు కూడా మీరు మీ నాన్నగారి దగ్గర నేర్చుకుంటున్నారా? క్లాసికల్ విషయంలో నేను ఎక్కువ రాగాలు మా నాన్నగారి దగ్గర నుంచి నేర్చుకుంటున్నాను. నా ప్రతి పాటలోనూ క్లాసికల్ బేస్డ్ మ్యూజిక్ ఉంటుంది. అది ఎంతో మందికి సింప్లిఫై అవుతుంది. బట్ క్లాసికల్ మ్యూజిక్లో చూసుకున్నామంటే ఇట్ ఈస్ ఎ నెవర్ ఎండింగ్ స్టోరీ. మీరు ఒక ఎగ్జాంపుల్ ఇవ్వగలరా? మీ పాటల్లో ఎక్కడ క్లాసికల్ మ్యూజిక్ ఉందని చెప్తారా? నా మొదటి పాటే తీసుకోండి. तूने मेरे नाम की, चाहे दुनिया जो भी सोचे हमको करना क्या, प्यार किया तो डरना क्या, ओ जब प्यार किया तो डरना क्या. ఇప్పుడు ప్రజలు మిమ్మల్ని ఏమడుగుతారో చూద్దాం. ఒక్కొక్కరుగా అడగండి. థర్డ్ రోలో మీరు. హిమేష్ గారు, మీ మ్యూజికల్ ఫ్యాక్టరీలో నుంచి మీరు పాడిన ఒక పాటని మా కోసం పాడతారా సార్?
आशिकी में तेरी जा जा जाएगी जा मेरी आशिकी में तेरी जा जा जाएगी जा मेरी दे दे दिल दे दे दिल दे दे दिल दे दे दिल आपकी अदालत में है कसम है मेरी जा जा जाएगी जा मेरी आशिकी में तेरी जा जा जाएगी जा मेरी